హాయ్ స్టూడెంట్స్, నేను మీ సీనియర్ని. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటో మీ అందరికీ తెలుసు, స్పోర్ట్స్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడము. అసలు ఈ ఫౌండేషన్ పెట్టడానికి కారణం దాదాపు నేను 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాను. అప్పుడే నిర్ణయించుకున్నాను అనమాట, ఎప్పుడైనా సరే నేను ఒక ఫౌండేషన్ పెట్టాలి. ఆ ఫౌండేషన్ ద్వారా నాకు వీలైనంత మందికి సహాయం చేయాలని. చదువు ఒకటనే కాదు, మెడికల్ బిల్స్, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మెడికల్ బిల్స్ కట్టడము, ఉద్యోగం కోసం వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్య, ఇదే బాగా మేజర్ ఇష్యూ అవుతుంది. సో వాళ్ళకి హాస్టల్ ఫీజులు కట్టడం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము, 1-2 అనేది కాకుండా. మిమ్మల్ని చూస్తుంటే నాకు 10th క్లాస్ డేసే గుర్తొస్తున్నాయి. అసలు నేను ఇలానే కూర్చొని ఎంతోమంది చెప్తుంటా, ఏంటి వీళ్ళు ఇలానే చెప్తారు అది ఇది అని. కానీ ఇక్కడ ఈ పొజిషన్లో నిల్చొని మాట్లాడుతుంటే నాకు మాటలు కూడా రావట్లేదు. అసలు చాలా భయం వేస్తుంది నిజంగా. ఇంత పొజిషన్కి వచ్చినా కానీ ఇక్కడ నిల్చున్నా నేను మళ్ళీ వీళ్ళందరి ముందునే స్టూడెంట్ లాగానే నాకు ఫీల్ అనిపిస్తుంది. సో మీరు కూడా బాగా చదువుకోవాలి, మీ తల్లిదండ్రులకి మీ ఊరికి పేరు తీసుకురావాలి. సో చాలా మాట్లాడాలని ఉంది నాకు కూడా, బట్ ఏంటంటే ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. సో ఏసీపీ సార్ గారు మన కోసం ఇప్పటి వరకు వేచున్నారు. సార్కి చాలా పనులు కూడా ఉంటాయి కాబట్టి ఆ బిజీ షెడ్యూల్లో మన కోసం వచ్చారు కాబట్టి సార్కి కృతజ్ఞతలు సార్. మా ఫౌండేషన్ ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చే వాళ్ళకి ఫ్రీ హాస్టల్స్, వాటితో పాటు ఉద్యోగం సాధించడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, మోటివేషనల్ క్లాసెస్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవాళ జరిగిన కార్యక్రమం అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఏంటి సార్? ఈరోజు ఒక మంచి కార్యక్రమం రాయపూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. మామూలుగా ఇట్లాంటి కార్యక్రమాలు బాగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ చూస్తుంటాం. కానీ ఈరోజు ఇదే స్కూల్లో చదువుకున్న విద్యార్థిని లక్ష్మి గారు క్లింకారా ఫౌండేషన్ స్థాపించి తన స్కూల్ని మర్చిపోకుండా ఇక్కడున్న స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ ఇవ్వడం చాలా సంతోషం. మామూలుగా చాలాసార్లు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ సహాయం చేసే మనస్తత్వం ఉండదు. చాలా రోజులు అయినప్పటికీ కూడా తన స్కూల్ని మర్చిపోకుండా ఇక్కడ పీటీ గారు వాళ్ళని అడిగిన వెంటనే ఈ గ్రామానికి వచ్చి ఈ స్కూల్లో సహాయం చేయడమే కాకుండా ఇంకా వేరే కార్యక్రమాలు కూడా యూత్ కోసం హాస్టల్ నిర్వహణ చేస్తాడని చెప్పడం కూడా చాలా సంతోషం. వీరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం పోలీస్ శాఖగా కూడా మేము కూడా గర్వపడుతున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ సంస్థ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా తప్పనిసరి ఇబ్రహీంపట్నం డివిజన్ పోలీసులు వారికి సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే వారి సహాయాన్ని కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఇక్కడ పోలీస్ శాఖలో ఉద్యోగాలు వస్తున్నాయి, ఎస్ఐ స్థాయిలో కానీ లేకపోతే కానిస్టేబుల్లో కానీ. అలాగే వాళ్ళ సహకారం తీసుకొని ఆ క్యాంపులు రన్ చేయడానికి తప్పకుండా ఇలాంటి వాలంటీర్ ఆర్గనైజేషన్ ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దానివల్ల లాభపడిన విద్యార్థులు వాళ్ళ యొక్క కళలో ఆనందం చూసినప్పుడు బాగా అనిపించింది. ఇలాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఆ సంస్థ చేయాలని, వారికి ఆ భగవంతుడు ఆ శక్తిని, ఆరోగ్యాన్ని, సహకార సంపదను వారికి ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి. ఈరోజు ఒక క్లింకరా ఫౌండేషన్ నిర్మించినటువంటి గుడివాక లక్ష్మి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం ఇబ్రహీంపట్నం జెడ్పిఎస్ హై స్కూల్లో చేశారు. అదేం కార్యక్రమం అంటే తను చిన్నప్పుడు చదువుకున్నటువంటి జెడ్పిఎస్ హై స్కూల్కి వచ్చి ఇక్కడ పిల్లలకి అంటే తను చదువుకున్న స్కూల్ కాబట్టి ఆ ఫీల్తో ఒక మంచి కార్యక్రమం పెట్టి ఇక్కడ పిల్లలందరికీ కూడా వాళ్ళకి యూనిఫామ్స్ అన్నీ కూడా అందించడం, వాళ్ళకు బహుమతులు అందించడం, ఆమెకు చేసినటువంటి సహాయాన్ని ఈ స్కూల్కి అందించడం అనేది చాలా నాకు బాగా నచ్చింది. ఈ కార్యక్రమం నేను కూడా గెస్ట్గా ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే పూర్వ విద్యార్థులను అంటే ఇక్కడ వాళ్ళతో చదువుకున్న క్లాస్మేట్స్ కలిసి అట్ ది సేమ్ టైం ఇదే స్కూల్లో చదువుకుంది కాబట్టి ఆ ఫీల్డ్ని పంచుకోవడం, దాని ద్వారా ఆమె పొందిన సంతృప్తికి ఇక్కడ మేము కూడా వచ్చి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. గుడివాక లక్ష్మి గారిని ఆశీర్వదిస్తూ ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఒక సోషల్ కార్యక్రమాలకి అందరూ కూడా హెల్ప్గా ఉంటూ పిల్లలందరికీ కూడా పేద పిల్లలందరూ కూడా ఆదుకొని మరి తను చదువుకున్న పాఠశాలను మర్చిపోకుండా గుర్తెచ్చుకొని మరీ ఇక్కడికి వచ్చి ఆ బేస్ను మర్చిపోకుండా ఉన్నందుకు నేను నిజంగా కూడా ఆమెకు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు చేస్తున్నా. మీ బోలే.
చాలామంది చదువుకున్న స్కూల్ని మర్చిపోతుంటారు, కానీ క్లింకారా ఫౌండేషన్ చైర్మన్ ఎండి వచ్చి నేరుగా వాళ్ళ స్కూల్లోనే పిల్లలకి వాళ్ళ డ్రెస్సెస్ అవి ఇవ్వడం. అంటే మేడం గారు ఇలాగా ఈ ఫౌండేషన్ తరపు నుంచి ఇట్లాగ హైదరాబాద్లో ఇలాగ మేము చదువుకున్న స్కూల్లో ఇలాగ చేద్దామనుకుంటున్నాము, ఈ స్పోర్ట్స్ యూనిఫామ్ పంచుదాం అనుకుంటున్నామండి అని చెప్పినప్పుడు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు నాకు. ఎందుకనంటే నేను విజయవాడ నుంచి వచ్చాము మేము. విజయవాడ నా ద్వారా ఇప్పటికి ఒక 5 కార్యక్రమాల దాకా చేయించారు. నేనే వెళ్ళి కొంతమంది స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టాను, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టాను, అంటే నా ద్వారా చేయించారు. నాకే ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఎంత 40,000 50,000 ఒక అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే ముందు ఎవరైనా ఇలాగ మెసేజ్ పెట్టగానే ఆ మెసేజ్ చూసి ఆ స్కూల్కి ఫోన్ చేసి అవునా కాదా కనుక్కొని అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కొని తర్వాత ఆ ఫీజు కడతారనమాట. అలాగే నా ద్వారా కూడా కట్టించారు. అలాగే నేను ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కూడా కట్టించాను. అలాగే ఏంటంటే మేము ఒక సోషల్ మీడియాలో ఈరోజు ఎలా ఉంటుందంటే మమ్మల్ని చూసి ఫాలో అవుతారు, మనం ఏం చేస్తాం ఏంటనేది. ఒక వల్గారిటీ లేకుండా కామెడీ వీడియోస్ కావచ్చు, మేము చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, మెసేజ్ వీడియోస్ కావచ్చు. అందుకని ఏంటంటే మన వరకే చూసుకోకుండా అంటే ఏదో సేవా కార్యక్రమం ఉందేగా మనం అని ఆలోచించడం కాదు, డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు, కానీ ఇలాంటి కార్యక్రమాలకు రావడం మాత్రం గర్వంగా ఫీల్ అవ్వాలి. అందుకనే వచ్చాము. చాలా లక్ష్మి గారికి చాలా థ్యాంక్స్ మేడం, ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాలు పంచుకునేటట్టు చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీ ద్వారా ఎవరెవరికి హెల్ప్ చేశారు? ఇప్పటి వరకు 5-6 మందికి హెల్ప్ చేయించారు. అయితే వాళ్ళు కూడా పేర్లు చెప్పరు. గుంటూరు నంబూరులో వివిఐటి కాలేజీలో 45,000 హెల్ప్ చేశాము. వాళ్ళ నాన్నగారికి ఇలాగా యాక్సిడెంట్ అయ్యి మంచంలోనే ఉంటారు. ఆ ఫీజు కట్టిన సంగతి కూడా ఆ పాప కూడా తెలియనివ్వరు వాళ్ళు. ఎందుకనంటే చదువులు ఏమన్నా వెనకబడిపోతారేమో, అంటే మా నాన్నగారికి అవకాశం లేదు అట్లా వెనకబడతారని చెప్పి ఆ స్టూడెంట్స్ కూడా తెలియకుండా ఫీజులు కట్టిస్తారు. అలాగే ప్రసాదంపాడులో ఒకళ్ళు ఫీజు కట్టించాము, తర్వాత గుంటూరులో ఒకళ్ళు కట్టించాము. మొత్తం ఇలాగా కార్యక్రమాలన్నీ చేసాం. చాలా అందరూ ఎలా ఉన్నారు? నేను సుజాత, ఇన్ఫ్లుయెన్సర్ని. అంటే ఈరోజు నేను ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ స్కూల్కి వచ్చాము. ఎందుకంటే లక్ష్మి గారు క్లింకారా ఫౌండేషన్ తరపు నుంచి పిల్లలకి స్పోర్ట్స్ యూనిఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే తను ఇదే స్కూల్లో చదివి మళ్ళీ తను యుఎస్ఏ వెళ్ళాక కూడా ఈ స్కూల్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి స్టూడెంట్స్కి తన తరపు నుంచి ఏదో హెల్ప్ చేయాలనుకుంటున్నారు. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇంతవరకు ఏంటంటే సోషల్ మీడియాలో చాలా మూవీ ప్రమోషన్స్ చేశాను, చాలా ఈవెంట్స్కి వెళ్ళాను. బట్ అప్పుడు రాని హ్యాపీనెస్ అయితే ఈరోజైతే ఈ పిల్లలందరినీ చూసి అంటే దిస్ ఈజ్ వెరీ యూనిక్ ప్రోగ్రామ్ అనిపించింది. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్కి నేను రావడానికి కారణం కూడా తిరు గారే, న్యాచురల్ స్టార్ తిరు ఉన్నారు కదా, బికాస్ ఆఫ్ హిమ్ ఐ కేమ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ సో మచ్ టు తిరు గారు అండ్ ఐ అప్రిషియేటెడ్ లక్ష్మీ మేడం ఆల్సో, బికాజ్ నేను కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివాను. బట్ నాకు కూడా తన థాట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ ఫర్ ద జాబ్ వెన్ ఐ సెటిల్డ్. సో దట్ టైమ్ డెఫినెట్లీ నేను చదువుకున్న స్కూల్కి వెళ్ళి హెల్ప్ చేయాలన్న థాట్ అయితే వచ్చింది. సో నాకైతే ఎందుకో ఈ ఎన్విరాన్మెంట్ అయితే భలే మంచిగా అనిపించింది. పిల్లలు నా చిన్నప్పుడుదంతా గుర్తొస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ. హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు రాయపోలు గ్రామంకి వచ్చిన నేను ఎందుకంటే క్లింకారా ఫౌండేషన్ తరపు నుంచి లక్ష్మి గారు ఆమె చదువుకున్న స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో డ్రెస్సులు పంచింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఆ సంస్థ తరపు నుంచి ఆ మేడం గారు ఇంకా మున్ముందు చాలా సేవా కార్యక్రమాలు చేయాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అసలు ఈరోజు క్లింకారా ఫౌండేషన్కి ఎండీగా మా క్లాస్మేట్ లక్ష్మి గారు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఏంటంటే ఇంతకుముందుకు లక్ష్మి మేడం నాకు ఒక స్కూల్ లెవెల్లో మేము 10th క్లాస్ చదివినప్పుడే మాకు పరిచయం ఉండే. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎక్కడుంది ఏమైంది అనేది కూడా తెలియదు. రీసెంట్గా మేము గెట్ టుగెదర్ చేసినాం లాస్ట్ మంత్ 19కి. ఆ గెట్ టుగెదర్లో తెలిసింది లక్ష్మి మేడం ఇప్పుడు ప్రజెంట్ క్లింకారా ఫౌండేషన్ ఎండి ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నారంటే ఆ రోజు నాకు అనిపించింది, అరే మేడం ఫౌండేషన్ రన్ చేసింది అంటే లింగం చూడండి, నా వల్ల ఏదైనా హెల్ప్ అయినా నేను చేస్తాను, ఏదైనా అవసరం ఉంటే చెప్పండి అని చెప్పారు. నేను ప్రతిరోజు ఈ స్కూల్లో కరాటే నేర్పిస్తాను డైలీ మార్నింగ్. ఆ టైంలో నాకు అనిపించింది, అంటే పీటీ సార్ తోటి కొంచెం క్లోజ్గా ఉంటాను నేను. సార్ ఉండి లింగం మన స్కూల్కి స్పోర్ట్స్ డ్రెస్ ఎవరైనా డొనేట్ చేస్తే బాగుండు చూడండి అంటే, సార్ ఏముంది నా క్లాస్మేట్ నా ఫ్రెండ్ ఒక ఫౌండేషన్కి ఎండి, ఒకసారి మేడం తోటి మాట్లాడి మీకు కన్ఫర్మ్ చేశానని చెప్పాను. ఆ రోజు నేను మేడంకి ఇన్ఫామ్ చేశాను లక్ష్మి గారికి,
కాల్ చేసి ఇట్లా మన స్కూల్కి ఇట్లా అవసరం ఉంటే, అరే లింగం అదేంది మన స్కూల్ కదా, నేను కంపల్సరీ చేశాను, కాకపోతే కొంచెం టైం పడుతుండొచ్చు అన్నారు. తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ డే వాళ్ళ సార్ గారు ఉండి, అరే నువ్వు చదువుకున్న స్కూల్కు మనకు టైం ఎందుకు, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వితిన్ 10 daysలోనే ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టి ఇంత మంచి కార్యక్రమానికి పిల్లలందరూ, తను చదువుకున్న స్కూల్లో పిల్లలందరికీ స్పోర్ట్స్ డ్రెస్ డొనేట్ చేయడం, తను మా క్లాస్మేట్ కావడం చాలా సంతోషపడుతున్నాము. ఇదే విధంగా మేము ఎప్పుడు కూడా లక్ష్మి గారికి ఫ్రెండ్స్గా ఏ హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇంకా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ స్కూల్ దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. మా ఫ్రెండ్ అవి ఈరోజు మా స్కూల్కి పిల్లలకి హెల్ప్ చేయడం చాలా గర్వకారణం. ఇలాంటివి ఎన్నో హెల్ప్ చేయాలని క్లింకార ఫౌండేషన్ తరపున ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. అదే మా ఫ్రెండ్కి కూడా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మా క్లాస్మేట్ లక్ష్మి గారు ఇంత పెద్ద సహాయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నట్టుగా తను ఒక పెద్ద ఆలోచన చేసి పిల్లలకి ఈ విధంగా సహాయం చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇంకొకటి ఏంటంటే, మేము స్కూల్లో ఉన్నప్పుడు తను చాలా నిరుపేద కుటుంబం, వాళ్ళకి మా ఊర్లో ఉండడానికి ఇల్లు కూడా లేకుండా కనీసం చాలా కష్టాలు పడి ఫ్యామిలీ పరంగా కూడా తనకు ఎటువంటి సపోర్టు లేకుండా ఆర్థికంగా కానీ ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు పడి ఇంత పెద్ద స్థాయికి ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని ఒక సర్దుబాటు ధోరణి అనేది ఆమెకు అలవాటు పడి ఈ విధంగా తన సహాయం చేయడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అంటే ఈ స్కూల్ నేను చదువుకున్నాను కానీ బట్ నేను ఇక్కడ ఉండట్లేదు, విజయవాడలో ఉంటున్నాను. బట్ గెట్ టుగెదర్ రావడము, నా క్లాస్మేట్ అయిన నా ఫ్రెండ్ అయినటువంటి లింగం నాకు ఈ ప్రాబ్లం చెప్పడము, తర్వాత సరే బాగుంది కదా మన స్కూల్కి ఏదైనా చేయాలనే ఆలోచనతో నేను ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో అలానే ఇంకా కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మరి మనం కలిసి చేద్దాము. అంటే ఫౌండేషన్ అంటే నేను ఒక్కదాన్నే కాదు, మనం అందరం మీకు ఎంత తోచిన సహాయం మీరు కూడా చేసి, మీరు కూడా నా ఒక్క ఫౌండేషన్ అనే కాదు, ఎవరికన్నా ఆపదలో ఉన్నా కానీ హెల్ప్ చేయాలని ఆలోచనతో మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా సరే మీరు కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. మదర్ తెరిసా గారు చెప్పారు ఈ నానుడి. నాకు ఎంతగానో ఇష్టమైనటువంటి నానుడి. అయితే విషయం ఏంటంటే, ఒక 10 days బ్యాక్ నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇన్బాక్స్కి. ఆ ఇన్బాక్స్ మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే, గుంటూరులో చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థి తను ఫీజు కట్టడం చాలా ఇబ్బందిగా ఉంది, తనకి కట్టడానికి డబ్బులు లేవన్నమాట. అప్పుడు ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేశారు. నేను ఈ మెసేజ్ని క్లింకార ఫౌండేషన్ వాళ్ళకి సెండ్ చేశానమాట. క్లింకార ఫౌండేషన్ వాళ్ళు ఎంక్వైరీ చేసి కనుక్కున్నారనమాట. ఓకే, ఈ అమ్మాయి నిజమా కాదా అని కనుక్కుంటే ఈ అమ్మాయి సమస్యల్లో ఉన్నమాట నిజమే. సో వెమ్మటే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. నా ద్వారా ఈ అమౌంట్ని వాళ్ళు ఆ అమ్మాయికి పంపించమని చెప్పేసి నాకు 10,000 షేర్ చేశారనమాట. ఈ అమౌంట్ని ఇప్పుడు నేను పే చేయడానికి వెళ్తున్నాను. క్లింకార ఫౌండేషన్ సహాయంతో ఒక అమ్మాయికి ఫీజు కట్టడం జరిగిందనమాట. ఇంత మంచి హెల్ప్ చేసినటువంటి క్లింకార ఫౌండేషన్కి ఎంతగానో థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం. మీరు కూడా ఇలాగే ఎవరికైనా సహాయం చేయాలన్నా లేదా ఎవరికైనా సహాయ కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలన్నా క్లింకార ఫౌండేషన్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే క్లింకార ఫౌండేషన్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మా కర్నూలు జిల్లాలో బీ క్యాంప్లో మన ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ఒక వీడియో 3 days బ్యాక్ అప్లోడ్ చేశారు. ఈ వీడియో మా క్లింకార ఫౌండేషన్ ఎండి లక్ష్మీ మేడం గారు చూశారండి. సో వాళ్ళకు 20 రోజుల సరిపడే గ్రాసరీ అండ్ మెడిసిన్ డొనేట్ చేశారండి. సో ఎవరైతే హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. అండ్ మన ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. అదేవిధంగా మా క్లింకార ఫౌండేషన్ పేజీని ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నేను 3 days క్రితము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. మాకు ఏదైతే నీడ్స్ ఉన్నాయో ఇక్కడ వయోవృద్ధుల కొరకు మెడిసిన్స్ కానీ వీరికి నిత్యావసర సరుకులు కానీ మాకు చాలా నీడ్ ఉన్నాయని చెప్పి మేము 3 days క్రితం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ చూసి క్లింకార ఫౌండేషన్ వారు వెంటనే స్పందించి మాకు వయోవృద్ధులకు సంబంధించిన మెడిసిన్స్ 16,000 రూపాయల కాస్ట్ అయిన మెడిసిన్స్ వాళ్ళు మాకు అందజేశారండి. అలాగే నెల రోజులు సరిపడా నిత్యావసర సరుకులు కూడా అందజేశారు. కావున ఈ సందర్భంగా మేము క్లింకార ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కావున ఇలాంటి సర్వీసులు ఇంకా మున్ముందు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాకుండా
క్లింకారా ఫౌండేషన్ పేజ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మార్నింగే మా ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే ఈ మెసేజ్ వచ్చిందండి. తెలిసిన వాళ్ళ అబ్బాయి ఎవరికో చదువుకోవడానికి ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని. నాకు రీసెంట్ గా తెలిసిందనమాట క్లింకారా ఫౌండేషన్ గురించి. నేను జస్ట్ వాళ్ళకి ఒక మెసేజ్ అయితే చేశానండి, ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. సో వెంటనే వాళ్ళ దగ్గర నుంచి నాకైతే రిప్లై వచ్చిందండి. నేను నిజంగానే చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాను. మనం జనరల్ గా హెల్ప్ చేయొచ్చు, ఒక 1000-2000 అందరూ హెల్ప్ చేస్తారు, బట్ అది డైలీ బేసిస్ లో కుదరదు. ఎక్కువ అమౌంట్ అయినా కూడా చాలా మంది కష్టమైపోతుంది. మీలో కూడా ఎవరికైనా ఇటువంటి ఇబ్బంది ఉండొచ్చు, హెల్ప్ చేయాలనిపించవచ్చు కానీ హెల్ప్ చేయలేని పొజిషన్ లో ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా క్లింకారా ఫౌండేషన్ కి అయితే ఒక్క మెసేజ్ చేయండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? అలా మెసేజ్ చేసిన వెంటనే అబ్బాయి డీటెయిల్స్ తీసుకుని వాళ్ళు వెంటనే ఫీజు కట్టడం, అబ్బాయి వెంటనే చదువుకోవడానికి వెళ్ళడం అంతా జరిగిపోయిందండి. ఈ మెసేజ్ మీ అందరితో షేర్ చేయాలని ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇలా క్లింకారా ఫౌండేషన్ చాలా మంచి స్టెప్స్ తీసుకుంటుంది. నేను వీలైనంత వరకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయమని కోరుకుంటున్నానండి. మనం ఒకవేళ హెల్ప్ చేయలేకపోయినా క్లింకారా ఫౌండేషన్ మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే ఒక మంచి విషయం గురించి మాట్లాడడానికి అయితే వచ్చేసాను. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని మంచి స్థాయికి రావాలి అనుకుంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులకు మాత్రం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండడం వల్ల అదంతా సాధ్యం కాదండి. రీసెంట్ గా విజయవాడలో సివిల్స్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఫీజు వచ్చేసి 1,80,000 అయితే వాళ్ళు మాత్రం 1,30,000 మాత్రమే కట్టారంట. మిగతా డబ్బులు కట్టడానికి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నారంట. మేడం మాకు ఒక హెల్ప్ కావాలి మీ తరపున అని అడిగారు. సో రీసెంట్ గా చాలా రీల్స్ చూసాను. క్లింకారా ఫౌండేషన్ వాళ్ళు చాలా మంది అమ్మాయిలకి చదువుకోవాలనుకున్న అమ్మాయిలు కూడా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. సో నేనైతే వాళ్ళకి మెసేజ్ చేశాను ఇలా హెల్ప్ కావాలి అని చెప్పేసి. వెంటనే రియాక్ట్ అయ్యారు. అండ్ వాళ్ళు చేసిన మెసేజ్ అసలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళ కాలేజీ కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నిజమని తెలిసిన తర్వాత వాళ్ళ ప్రిన్సిపల్ తో మాట్లాడి ఒక 15,000 తగ్గించమని అడిగి మిగతా 30,000 వాళ్ళైతే కట్టేశారు. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. సో ఇలా ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా సరే మన క్లింకారా ఫౌండేషన్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన క్లింకారా ఫౌండేషన్ వాళ్ళ అకౌంట్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అకౌంట్ ని ఫాలో కూడా అవ్వండి. ఫాలో అవ్వడం వల్ల చాలా మంది చదువుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు ఏంటి అనేది. నైట్ 10:30 అప్పుడు క్లింకారా ఫౌండేషన్ ఎండి లక్ష్మీ మేడం గారికి అయితే ఒక కాల్ వచ్చిందండి. సో ఆ కాల్ ఎందుకు వచ్చిందంటే, ఒక అమ్మాయి కూకట్పల్లి హాస్టల్లో ఉంటుంది జాబ్ సర్చింగ్ మీద. తనకు తెలిసిన పర్సన్ ఒకరు జాబ్ పర్పస్ మీదే ఇమీడియట్ గా దిల్సుఖ్ నగర్ హాస్టల్ కి వెళ్ళిపో అని చెప్పారనమాట. అమ్మాయి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ముందు ఆ హాస్టల్కి వెళ్ళిపోయింది. అక్కడ జాయిన్ అవ్వడానికి డబ్బులు అయితే అడిగారు. ఈ అమ్మాయి దగ్గర అయితే డబ్బులు లేవు. పంపించిన పర్సన్ కి కాల్ చేస్తే వాళ్ళకి అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు. వెంటనే ఫ్రెండ్స్ కాల్ చేసిందండి. వాళ్ళ సజెషన్ మీద క్లింకారా ఫౌండేషన్ ఎండి గారికి కాల్ చేసింది లక్ష్మీ మేడంకి. వెంటనే మేడం రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా వితిన్ మినిట్స్ లో ఎంక్వైరీ చేసి అమ్మాయి నీడ్ తెలుసుకొని హాస్టల్కి అయితే ఫీజు కట్టారండి 1 month కి. నిజంగా ఎంత గొప్ప విషయమో. ఎవరు రెస్పాండ్ అవుతారు చెప్పండి? ఆ టైంలో ఒక అన్నోన్ పర్సన్ నుంచి కాల్ వస్తే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఇలా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్న క్లింకారా ఫౌండేషన్ ని మనం కూడా సపోర్ట్ చేయాలండి. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి క్లింకారా ఫౌండేషన్ కి ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నందుకు కూడా. అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా మనము ఏ డిసిషన్ తీసుకోకూడదు. క్లింకారా ఫౌండేషన్ మాత్రం కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎటువంటి టైంలో అయినా రెస్పాండ్ అవడం అనేది చాలా గ్రేట్ థింగ్ కదా. ఈ వీడియో కంపల్సరీ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే నీడ్ లో ఉన్నారో క్లింకారా ఫౌండేషన్ వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. కష్టాల్లో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ చేయూతను అందిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తమ సర్వీసెస్తో, తమ చారిటీతో ఎంతో మంచి పేరు తెచ్చుకుంది క్లింకారా ఫౌండేషన్. ప్రజెంట్ మనతో పాటు క్లింకారా ఫౌండేషన్ చైర్మన్ గుడివాక లక్ష్మి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ఫౌండేషన్ ఇప్పటివరకు ఎలాంటి సర్వీసెస్ అలాగే ఎలాంటి చారిటీస్ చేస్తుందో నేరుగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. అసలు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి ప్రధాన రీజన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఏంటంటే ఆ ఇంట్రెస్ట్తోనే నేను జాబ్ చేసినప్పుడు కూడా నాకు వీలైనంత సహాయం చేస్తూ ఉండేదాన్ని. బట్ నాకేంటంటే ఒక ఫౌండేషన్ పెట్టాలని ఒక కోరిక ఉండేది. 2010లో నుంచి మా హస్బెండ్ కానీ మా మావయ్య కానీ సమాజ సేవలో ఉన్నారు. లక్కీగా వాళ్ళ ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం, ఆ విధంగా నాకు ఈ ఫౌండేషన్ పెట్టాలనే కళ నెరవేరింది. సో మీ హస్బెండ్ ఏ వర్క్ చేస్తుంటారు? తను వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి. యూకేలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో అవన్నీ తనే మేనేజ్ చేసుకుంటారు. సో అలా హస్బెండ్ కూడా మీకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అంటే అలా కంపెనీని నడుపుకుంటూ సో ఇలా చారిటీ కూడా మీ వెనక బ్యాక్ ఎండ్ లో మీ హస్బెండ్ ఉన్నారు. కంపల్సరీగా ఉంటారు కదండి. ఈ ఫౌండేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు మేడం?
ఫౌండేషన్ వచ్చేసి ఇప్పుడు 1 year అవుతుంది. Okay. మెగా అభిమానులము ఫస్ట్ నుంచి నేనైనా. ఆ వర్డ్ లోనే మాకు అనిపించింది క్లింకారా అంటే సో రామ్ చరణ్ గారి పాప కదా, సో ఆ పేరు పెట్టారా లేదంటే వేరే రీజనా అనేది మాకు ఒక చిన్న డౌట్ ఉంది. సో అదేనా వచ్చింది దాని వెనక అంటే రీజన్? యాక్చువల్లీ నేను చిన్న ఉన్నప్పటి నుంచి మెగా అభిమానిని. తర్వాత మా ఫ్యామిలీ, మళ్ళీ తర్వాత నేను మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ ఫ్యామిలీ కూడా మెగా అభిమానులే. సో ఇంకోటి ఏంటంటే మేము ఫౌండేషన్ స్టార్ట్ చేయాలనే టైంకి క్లింకారా పుట్టింది అనమాట. సో అందుకే ఏంటంటే ఇంకా అభిమానంతో క్లింకారా పేరుని మేము పెట్టేసుకొని అలా చేస్తూ ఉన్నాము. ఇంకేంటంటే వాళ్ళ పేరు మీద, అంటే ఇప్పుడు మనకు తెలుసు మెగా ఫ్యామిలీ అనేది ఎంతమందికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది, ఇంకా చేస్తూనే ఉన్నారు. సో అది మేము తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఇంకా వాళ్ళ పేరు మీద మేము ఇలాంటి మంచి పనులు చేయడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మంచి పేరు పెట్టారు క్లింకారా. సో క్లింకారా పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ అయితే అదే అన్నారు. సో చారిటీస్ ని ఎప్పటి నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎప్పటి వరకు? చారిటీస్ అనేది నార్మల్గా అయితే మా హస్బెండ్ వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. నేనైతే ఇంకా జాబ్ పర్పస్ లో ఉన్నప్పుడు అంత అయితే వెల్ సెటిల్డ్ కాదు కాబట్టి నా వరకు ఎంతవరకు చేశాను. బట్ 1 year నుంచి మాత్రం అయితే కంటిన్యూగా మేము ఇవి ఇంకా ఎక్కువ చేస్తూనే ఉన్నాం. ఎలాంటి చారిటీస్? ఎలాంటి అంటే ఇప్పుడు నార్మల్గా చదువు కోసం అనే కాకుండా, అంటే మెడికల్ బిల్స్ కానీ, అంటే వాళ్ళకి ఫండ్స్ రాక వృద్ధాశ్రమములు ఉంటాయి కదా, సో వాళ్ళకి మెడికల్స్ సపోర్టింగ్ ఏం లేక ఫుడ్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా మా ఫౌండేషన్ నుంచి ఇంకా ఫౌండేషన్కి కూడా మేము ఆ విధంగా సహాయం చేస్తున్నాము. తర్వాత హాస్టల్ ఫీజు అంటే ఎట్లా అంటే మనకి ఉద్యోగం కోసం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లా ఆ పిల్లలకి అలాంటి వాళ్ళకి కూడా హాస్టల్ ఫీజు కూడా కట్టడం జరుగుతుంది. సో ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. అంటే మీరు కాంటాక్ట్ చేస్తారా లేదంటే ఏదైనా న్యూస్ ఛానల్స్లో ఏదైనా న్యూస్ పేపర్స్లో అలా ఏదైనా హెల్ప్ కోసం నీడ్ ఉన్న వాళ్ళని? యాక్చువల్లీ మా ఫౌండేషన్ క్లింకారా ఫౌండేషన్ ద్వారా అంటే సోషల్ మీడియా పేజ్లలో రిక్వెస్ట్ మెసేజెస్ వస్తాయి. అలానే మేము మీడియాలో కూడా చూస్తూ ఉంటాం రిక్వెస్ట్. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, సో ఎట్లా అంటే February 1st మీ దాంట్లోనే లైవ్ టెలికాస్ట్ అయ్యింది. నర్సమ్మ అని నర్సింగ్ స్టూడెంట్ సో మీరే చేశారు. సో అట్లా అనమాట. వాళ్ళకి కూడా మేము మా ఫౌండేషన్ నుంచి 15,000 మేము చేయడం జరిగింది, చేసాము. కావాలంటే ఒకసారి ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోండి. పర్లేదు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన సుమన్ టీవీలోనే ఆ స్టూడెంట్ గురించి, అంటే ఆ స్టూడెంట్ అక్కడ ఫీజు పే చేయలేక చాలా స్ట్రగుల్ అవుతుంటే మన స్టూడియోలో కూడా మనం ఇంటర్వ్యూ ఇచ్చాం సుమన్ టీవీలో. సో మన సుమన్ టీవీలో వచ్చినటువంటి ఆ వీడియోని చూసి, ఆ ఇంటర్వ్యూని చూసి క్లింకారా ఫౌండేషన్ వెంటనే స్పందించింది. తిరిగి ఆ పాప స్టడీస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. నిజంగా గ్రేట్ అండి. ఎందుకంటే మా స్టాఫ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇవి రిక్వెస్ట్లు అన్నీ వస్తున్నాయి కదా, మా స్టాఫే డైరెక్ట్గా వాళ్ళని నోట్ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళే వెళ్ళి ఎంక్వైరీ చేసి జెన్యూన్ అనుకుంటే మా ఫౌండేషన్ సహాయం చేస్తుంది. ఓకే, టీం ఉంటుందా మీకు? టీం ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ లో ఫస్ట్ వీళ్ళు అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఇది రైటా రాదా, 30 మెంబర్స్ వరకు టీం ఉన్నారు. 20 మెంబర్స్ అయితే వాలంటీర్స్ అన్నమాట. ఇంకా 10 మెంబర్స్ అయితే మాకు ఉన్నారు. ఆఫీస్ ఎక్కడ ఉంది? ఆఫీస్ వచ్చేసి విజయవాడ. ఓకే. 2 రాష్ట్రాల్లో కూడా చారిటీస్ చేస్తుంటారు. ఏపీ తెలంగాణ. సో విజయవాడ బేస్డ్ లో అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడన్నా కూడా ఏదైనా నీడ్ పీపుల్ ఉంటే అక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఏదైనా అవసరమని మీరు చేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఏపీ తెలంగాణలో కూడా ఉంది. బట్ ఏంటంటే మా ఆఫీస్ అక్కడ ఉంది కాబట్టి నేను అక్కడ ఇంకెక్కువ అవైలబుల్ ఉంటాను కాబట్టి సో ఇంకా అక్కడ ఇంకెక్కువ చేస్తున్నాము. ఇక్కడైనా మాకు రిక్వెస్ట్ రాగానే దూరం దగ్గర అని ఏమి ఉండదు, మా మేనేజర్ ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళి చూసుకుంటారు. అట్లా ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ మా వాళ్ళు వెళ్ళి చేస్తారు. జనరల్ గా ఏదన్నా సేవా కార్యక్రమాలన్నా, స్వచ్ఛంద సేవా సంస్థలన్నా, ఇలాంటి ఏదన్నా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. అంటే బిజినెస్ అంతా కంప్లీట్ అయిపోయి జాబ్ అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత సో ఈ ఓల్డ్ ఏజ్ లో కొంతమందికి సాయం చేయాలి, సంపాదించిన చాలు, ఉన్న దాంట్లో కొంత పేదలకు ఇద్దాం, అవసరమైన వారికి కూడా కొంత చేయూతనెత్తు ఉంటుంటారు. కానీ మీరు చిన్న వయసులోనే ఎందుకు ఈ సేవా రంగం వైపు రావడానికి కారణం? అంటే స్ట్రగుల్స్ చూసాను కదా, పడ్డాను కదా. సో దానివల్ల ఏంటంటే ఫౌండేషన్, ఇంకోటి మా హస్బెండ్, మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంది. ఇంకోటి ఏంటంటే బిజినెసెస్ ఉన్నాయి. సో దాంట్లో వచ్చే ఆదాయంలోంచి 60 to 70% మేము ఈ ఫౌండేషన్కే ఖర్చు పెడతాం. మీరు సంపాదించిన అమౌంట్ లోనే ఖర్చు పెడతారు? ఇంతవరకు కూడా మేము ఏ డొనేషన్స్ తీసుకోలేదు. నిజమా? 1 రూపీ కూడా మాకు డొనేషన్ రాలేదు. సో ఇప్పటి వరకు ఏదైతే మేము ఎన్ని ప్రోగ్రామ్స్ అంటే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ 350 మందికి పైగా మేము సహాయం చేశాము. ఇంకా అంటే కంటిన్యూగా ఒకటేసారి అని కాదు, ఎవ్రీ మంత్ కొన్ని మెడిసిన్స్ అంటే ఇట్లా మెడికల్స్ సంబంధించి కూడా
మెడిసిన్స్ ఎవ్రీ మంత్ వెళ్తూనే ఉంటాయి వాళ్ళకి, ఒక్కసారి అనేది కాదు, ఎవ్రీ మంత్ చేస్తూనే ఉంటాం. ఇలా చాలా చేస్తున్నాం. దానికి సపోర్ట్ మా ఫ్యామిలీనే, మెయిన్గా మా హస్బెండ్ అయితే చాలా వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇంత చేయడానికి నాకు సాధ్యమైంది. అంటే పర్టికులర్గా స్టూడెంట్స్ కానీ హెల్ప్ చేస్తారా, లేదంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్గా, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ నీడ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారా? ప్రతి ఒక్కరికి. కానీ ఏంటంటే చదువు అనేది ఎక్కువగా, ఎందుకంటే ఒక దీపం 1000 దీపాలను వెలిగిస్తుందని తెలుసు. అలానే ఇప్పుడు విద్య అనేది ఎంత కాస్ట్లీ అయిపోయిందో కూడా తెలుసు. చాలా మందికి తమ పిల్లల్ని చదివించుకోవాలని చాలా ఆశగా ఉంటుంది, కానీ ఆ ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే, వాళ్ళకి నెక్స్ట్ కూడా చదివించుకోగలను ఓకే అనుకుంటే కంటిన్యూ చేస్తున్నారు. లేదు అని అంటే మేమే వాళ్ళని ప్రభుత్వ పాఠశాలల్లో లేదంటే ప్రభుత్వ కాలేజీలలో మేము జాయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఏదన్నా నిజంగా అంటే అవసరం ఉండి మీరు అన్నట్టు ఏదైనా చదువుకోలేక ఫీజులు పే చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి మీరు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారా? చేస్తాం. ఎలాంటి వారికైనా ఎవరికైనా చేస్తాము. ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. ఓకే. సో అందుకని చెప్పేసి ఎక్కువగా అది, బట్ అన్ని విధాలుగా నేను సహాయం చేస్తాను. అదొక్కటనే కాదు, ఫౌండేషన్ అన్ని విధాలుగా. ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య కొన్ని ఇష్యూస్ అయినాయి. ఏంటంటే జాబ్ కోసం ఎక్కడెక్కడ నుంచి సిటీస్కి వస్తున్నారు, వచ్చి వాళ్ళకి జాబ్ టైంకి దొరకక ఇబ్బందులు పడుతూ హాస్టల్ ఫీజు కట్టుకోలేక ఇంటి వాళ్ళ దగ్గరికి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యారు డైరెక్ట్. ఒక పర్సన్ అయితే మాకు నైట్ 10 o'clockకి మాకు ఫోన్ చేశారు. ఇమీడియట్గా అప్పుడే వాళ్ళకి హాస్టల్ ఫీజు కట్టేసి మళ్ళీ తర్వాత తనకు కావాల్సిన ఖర్చులకు కూడా మేము అమౌంట్ సెండ్ చేసాం. సపోర్టింగ్గా ఉంటారు. అంటే అలా నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేయడం వల్ల నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక లైఫ్లో కూడా మీరు అన్నట్టు సెటిల్ అవుతారు. అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా మీరు అన్నట్టు హాస్టల్ కావచ్చు, కాలేజ్ ఫీజు కావచ్చు, ఇలా లేదా మెడికల్ సపోర్ట్ కావచ్చు, ఇలా అలా వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మేడం? నిజంగా నాకు ఇంకొక చిన్న బాధ కూడా ఉంది. ఏంటంటే మేము సంపాదిస్తున్న దాంట్లో కొంతమందికి అంటే చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి, చాలా ఇప్పటికి ఇంకా పెండింగ్ ఉన్నాయి. కానీ మాకు సహాయం అంటే మాకు తోచినంత వరకు మేము కొంతమందికే చేస్తున్నాము. ఇంకా అది నాకు సరిపోవట్లేదు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా మేము చెయ్యాలి అని చెప్పేసి మాకు ఒక ఆలోచన ఉంది. సో అందుకే ఎవరైనా సరే ఇంకా డొనేషన్స్ ఎవరైనా ఈ వీడియోతోనో లేకపోతే ఎవరికైనా చేయాలంటే ఇప్పుడు బిజీ లైఫ్లో ఏమైపోయింది అంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరి పనులు వాళ్ళకి అయిపోయినాయి. కొంతమందికి సహాయం చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతున్నాయి. సో అందుకే ఎవరైనా సరే ఈ వీడియో చూసైనా సరే లేదంటే ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే కంపల్సరీగా క్లింకారా ఫౌండేషన్కి మీరు డైరెక్ట్ వచ్చి కూడా క్లింకారా ఫౌండేషన్ నుంచి కూడా హెల్ప్ చేయొచ్చు. నిజంగా అవసరం ఉన్న పీపుల్కి వాళ్ళకి అలాగే ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో అలాగే ఎవరికైతే అవసరం ఉందో ఆ ఇద్దరికి మధ్య మీరు ఒక బ్రిడ్జ్ లా ఉంటుందా క్లింకారా ఫౌండేషన్? కంపల్సరీగా ఉంటుంది. ఎనీ టైం ఎప్పుడైనా సరే మీరు అర్ధరాత్రి కాల్ చేసినా సరే మా మేనేజర్ నెంబర్ ఉంటుంది. మా మేనేజర్కి చెప్పిన తను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, లేకపోతే నాకు చెప్పిన నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. అందరినీ కాకుండా కేవలం క్లింకారా ఫౌండేషన్నే సంప్రదించాలి అని ఎందుకు చెప్తారు? అంటే మేము ఆలోచించాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కొంతమందికి టైం ఇస్తారు, వస్తాము చేస్తాము అని అంట. మేము అలా కాదు. ఏంటంటే ఇమ్మీడియట్లీగా వాళ్ళు ప్రాబ్లం ఉంటేనే మాకు సంప్రదిస్తారు వాళ్ళు. సో ఏంటంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కూడా మనకు తెలియదు కదా. కాబట్టి అందుకే మాకు స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి మేము అవైలబుల్లో లేకపోయినా మా స్టాఫ్నైనా సరే మా మేనేజర్నైనా సరే నేను పంపించి అదేంటనేది మేము అక్కడ క్లియర్ చేసేస్తాం ప్రాబ్లం. మీరు ఇందాక ఒక మాట అన్నారు లక్ష్మి గారు, చిన్నప్పటి నుంచి నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను కాబట్టి ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు, అందుకే ఇలా సేవ చేయాలని ఈ చిన్న వయసులోనే ముందుకు వచ్చాను, మా వారు మా మామగారు నాకు సపోర్టింగ్ గా నిలిచారు అన్నారు. ఏంటి ఆ కష్టాలు ఒకసారి చెప్పడానికి ఏమన్నా? కష్టాలు అని అంటే ఏంటంటే చాలా మందికి అంటే ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. చాలా మందికి ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు సపోర్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే మా మమ్మీ 2013లోనే చనిపోయారు హెల్త్ ఇష్యూ వల్ల. సో అక్కడ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇంకోటి ఏంటంటే మా ఫాదర్ కూడా ఏంటంటే డ్రింక్ కొంచెం హ్యాబిట్ ఉండేది. సో ఏంటంటే ఇక ఆ స్ట్రగుల్స్ నేను దగ్గరుండి చూశాను. ఎక్కువగా అంటే మేబీ నాకు బాగా చదవాలను, నేను డిగ్రీతోనే ఆపేశాను అనమాట. ఆ డిగ్రీ కూడా జాబ్ చేసుకుంటూ ఒక స్కూల్లో ఫస్ట్ నేను టీచర్గా స్టార్ట్ చేశాను. అది టీచర్గా జాబ్ చేసుకుంటూ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అనమాట. తర్వాత మా మమ్మీకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అవడం వల్ల తనకి పెరాలసిస్ వచ్చింది. సో నేను దగ్గరుండి అన్ని చూశాను కాబట్టి నాకు ఏ సపోర్ట్ లేకుండా నేను ఎంతగా బాధపడ్డానో నాకు తెలుసు. అందుకే నాకు ఆ టైంలో ఎవరు సపోర్ట్ లేదు, కనీసం నేనన్నా ఇలా ఉండి నాకు ఆ పెయిన్ ఏంటో తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళకి నేను నా తోచినంత సహాయం నేను చేయాలని చెప్పేసి మెయిన్ రీజన్ నేను అదే తీసుకున్నానండి. నిజంగా ప్రతి ఒక్కరికి అంటే హెల్ప్ చేయాలంటే అందరూ కూడా చేయాలనే మనసు ఉంటుంది, కానీ ఆ పెయిన్ భరించిన వాళ్ళకి నిజంగా అవసరం ఎంత వాల్యూ అనేది తెలుస్తుంది. నిజంగా మీరు ఆ కష్టాలు పడ్డారు కాబట్టి
సో అందుకనే ఈ చిన్న వయసులోనే మీరు సంపాదించిన దాంట్లో కొంత అమౌంట్ని ఇతరులకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అవునండి. మీరు ఆ మాట చెప్పంగానే ఫ్యామిలీ కొంత ఆలోచిస్తారు, ఏముంది సంపాదిస్తాం, మనకు బాగా ఎక్కువైపోయింది, లేదు పిల్లలకు కూడా ఇంకా బాగా ఎక్కువైపోయింది, తరతరాలకి సరిపడా ఉంది, తర్వాత చూద్దాంలే అని ఒక 10% ఒక 5% ఖర్చు పెడుతుంటారు. కానీ మీరు 60 to 70% ఖర్చు పెడుతున్నారంటే ఇది నిజంగా నమ్మే మాటేనంటారా? నమ్మాలి అండి. ఎందుకంటే మా హస్బెండ్ ఆల్రెడీ మా మావయ్య ఇదే ఫీల్డ్లో అంటే ఇదే సమాజ సేవలో ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మీకు మ్యారేజ్ కాకముందు నుంచి వాళ్ళు ఎప్పటి నుంచో 2010లో నుంచే చేస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు, అందుకే ఈ మాట తొందరగా అనరు అనమాట. అంటే ఆస్తులు వెనకకేసుకోవాలి అవన్నీ కాదు. ఆస్తులు ఏముంటాయండి, మనం వెళ్ళిపోయాక ఉంటాయా? రావు కదా, బతుకున్నప్పుడే కదా ఏదన్నా. సో అందుకే అని చెప్పేసి సహాయం చేయాలని వాళ్ళకి మొదటి నుంచి ఉంది. దానికి తోడు నా కోరిక వాళ్ళకి ఇంకొకటి అయ్యిందనమాట. అంటే నార్మల్గా ఎట్లా అంటే మా మావయ్య ఊర్లో కొంచెం పెద్ద అనమాట. సో ఏంటంటే ఏ ఫౌండేషన్ కూడా ఏం లేకుండా డైరెక్ట్ వచ్చి అడగడము, హెల్ప్ చేయడం అలా చేస్తుండే. సో దానికి ఒక పేరు అనేది ఉండాలి అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు ఊరు వరకే చేస్తాము, లేకపోతే ఆ జిల్లా వరకే అక్కడ వరకే చేస్తాము, మళ్ళీ పక్కన రాష్ట్రాలకు తెలియాలంటే కష్టం కదా. సో అందుకని చెప్పేసి ఒక పేరు అనేది పెట్టుకొని దాని ద్వారా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలని చెప్పేసి నేను ఫౌండేషన్ పెట్టడం కూడా జరిగింది. అంటే వ్యక్తిగతంగా సహాయం చేయడం వేరు, ఇలా ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ అనేది రెడీ చేసుకుంటే ఎక్కువ మందికి చేయొచ్చు అనే ఆలోచనతోనే క్లింకారా ఫౌండేషన్ పెట్టారు. ఏ ఊరు అన్నది మీ మామగారిది? అవనిగడ్డ అండి. అవనిగడ్డ. ఓకే. మామగారి శివరామయ్య. ఓకే అండి. సో ప్రెసెంట్ ఇక్కడ మనం నిల్చున్నాం, ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ప్రాంతం. సో ఈ స్కూల్లో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం, ఈ కార్యక్రమం ఏంటి అసలు? అంటే నా చదువు స్టార్ట్ అయింది ఇందులోనేనండి. నేను ఇక్కడే చదువుకున్నా నేను. సో ఆ అభిమానంతో నా స్కూల్కి ఏదైనా చేయాలి, ఇది కూడా నా ఊరు అనమాట. నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఇదే స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నా ఊరికి నా స్కూల్కి ఏదైనా ఒక చేయాలని ఉండేది. సో నాకు ఇది అనేది మొన్న అంటే కొంచెం నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు తెలిసిందనమాట మా ఫ్రెండ్స్ ద్వారా, ఇలా నీడ్ ఉంది అని చెప్పేసి. సరే ఏ విధంగా అయితే ఏముంది, నాకు ఒక అవకాశం రావాలనుకున్నాను, నాకు అవకాశం వచ్చింది. అందుకే యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదే మెయిన్ రీజన్. ఇక్కడ నా స్కూల్కి ఏదైనా ఒకటి చేయాలన్న ఆలోచనతోనే నేను ఈ కార్యక్రమం స్టార్ట్. ఇక్కడ ఏం చదివారు? ఏ క్లాస్ చదివారు? 10th వరకు ఇక్కడే చదివాను. 10th వరకు. ఏ క్లాస్ నుంచి? 6th నుంచి. హై స్కూల్ అంతే ఇక్కడే. అప్పుడే కష్టాలు ఫేస్ చేశారు అంటే అప్పుడు అంటే కొంచెం పర్లేదు, బట్ 10th తర్వాత కొంచెం ఎక్కువైపోయాయి. రైట్. సో అందుకని ఈ స్కూల్లో ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్గా ఉన్న లక్ష్మి గారు ఇప్పుడు నిజంగా ఒక ఫౌండేషన్ అధినేతగా, సో 10 మందికి సాయం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక పెద్ద లక్ష్యంతో, విశాల హృదయంతో ఇక్కడికి వచ్చారంటారు. అంతేనా? అంతే అండి. ఇంకోటి ఏంటంటే మాకు ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇదనే కాదు, అంటే ఫ్రీగా అంబులెన్స్ సర్వీసెస్ ఏర్పాటు చేయాలని. మేజర్ సిటీస్లలో ముఖ్యంగా ఇప్పుడు ఎదుర్కొంటుంది ఏంటంటే చదువు కోసం బయట నుంచి వస్తున్నారు. బయట నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఉద్యోగం కోసం వచ్చి, చదువుకొని ఉద్యోగం కోసం వచ్చి ఎట్లా అంటే బాగా ఫేస్ చేస్తున్నారు, ఎక్కడ ఉండాలి ఏం తెలియక. అందుకే వాళ్ళ కోసం అని ఫ్రీ హాస్టల్స్ ప్లాన్ చేస్తున్నాము. ఆ ఫ్రీ హాస్టల్స్తో పాటు వాళ్ళ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన మెలకువలకు సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్, మోటివేషనల్ క్లాసెస్ కూడా వాటితో పాటు మేము ప్లాన్ చేస్తున్నాము. అంటే ఇవి చేసుకుంటూనే అది కూడా ప్లాన్ చేస్తున్నాం మేము. అలాగే ఇంకొక చిన్న ఇదండి, సుమన్ టీవీకి చాలా మంది వస్తుంటారు, సుమన్ టీవీని ఆశ్రయిస్తుంటారు. ఎవరైనా సుమన్ టీవీ ద్వారా సాయం పొందాలనుకునే చాలా మంది కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు. అలా నిజంగా అక్కడికి మా దగ్గరకు వచ్చి జెన్యూన్ అనిపిస్తే నేరుగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా? హెల్ప్ కోసం చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. అది ఎలాంటి హెల్ప్ అయినా, ఎలాంటి హెల్ప్ అయినా సరే తప్పకుండా చేయొచ్చు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ఒక మంచి లక్ష్యంతో పనిచేస్తున్నారు, కష్టాలు పడ్డారు. సో ఆ కష్టం విలువ ఏంటో మీకు తెలుసు కాబట్టి అలా కష్టపడే వారికి నిజంగా చేయూతనివ్వాలి, ఒక ఆపన్న హస్తాన్ని అందించాలని మీ క్లింకారా ఫౌండేషన్ ముందుకు రావడం, అందులో చిన్న వయసులోనే ఇంత పెద్ద నిర్ణయాన్ని మీరు తీసుకోవడం, ఇంత పెద్ద ఫౌండేషన్ కూడా మీరు నడపడం అనేది చాలా చాలా గ్రేట్. సుమన్ టీవీ కూడా సపోర్ట్గా ఉంటుంది. సుమన్ టీవీ కూడా మీ ఫౌండేషన్కి అవసరమైనటువంటి సహాయాన్ని అందించడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం మా వైపు నుంచి. థ్యాంక్ యూ అండి. అలానే క్లింకారా పుట్టినప్పుడే మేము ఇది స్టార్ట్ చేసాం కాబట్టి క్లింకారాతో పాటు మా ఫౌండేషన్ కూడా ఎదుగుతూ ఎంతో మందికి ఇప్పుడు చేసిన దానికంటే ఇంకెంతో మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. అలానే ఏంటంటే చిరంజీవి గారు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, మేము మీట్ అయ్యాం కూడా. వాళ్ళు కూడా ఆ పేరుతోని చేస్తున్నందుకు చాలా సంతోషించి మాకు ప్రోత్సహించారనమాట. ఎనీ టైం అయినా సరే, ఏదన్నా సరే మాకు ఫోన్ చేయండి, మేము కూడా మీకు కావాల్సిన సహాయం చేస్తానని కూడా మాకు మాట ఇచ్చారు. సో మెగా సపోర్ట్ కూడా అయితే మీకు ఉందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారుగా
లక్ష్మి గారు తన చిన్నతనంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. ఆ కష్టాల్లో నొప్పి తెలుసు కాబట్టే నిజంగా ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో క్లింకారా ఫౌండేషన్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అలాగే క్లింకారా ఫౌండేషన్కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుందని ఆమె అంటున్నారు. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఎవరన్నా ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి అనేటువంటి ఒక పెద్ద మనసు ఉంటే ఖచ్చితంగా క్లింకారా ఫౌండేషన్ సంప్రదించండి. వారి ద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడండి. హలో హాయ్ అందరికీ నమస్తే అండి. ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి. సార్ నా పేరు శ్వేత. మదర్ చనిపోయింది, మా ఫాదర్ చనిపోయారు. 3 months బ్యాక్ యాక్సిడెంట్ అయ్యింది. లెగ్ పెయిన్ చాలా వచ్చిందని కొంచెం ఒక 10 days పోకపోతే వాళ్ళని జాబ్ల నుంచి తీసేశారు. నాకు ఎవరు లేరు. ఇక్కడ దిల్సుఖ్నగర్లో హాస్టల్లో ఉంటున్నా ప్రెజెంట్గా. ఈ మంత్ హాస్టల్ ఫీజు కట్టాలని మీకు అడుగుతున్నా సార్, కొంచెం హెల్ప్ కావాలి. చూశారు కదండి. ఈ వీడియో చూసిన వెంటనే మా క్లింకారా ఫౌండేషన్ ఎండి లక్ష్మీ మేడం గారు స్పందించి అమ్మాయి హాస్టల్ ఫీజు కట్టారండి. ఆ అమ్మాయి హెల్త్ ఇష్యూ కూడా ఉందండి. అమ్మాయికి సపరేట్గా 1000 rupees కూడా హెల్ప్ చేశారు. క్లింకారా ఫౌండేషన్ వాళ్ళు ఎంతోమందికి విద్యార్థులకు హెల్ప్ చేస్తుంది, చేయబోతుంది. సో మీ వంతు మాకు సహాయం కావాలి. అది 1 రూపాయి అయినా పర్వాలేదు, పేద విద్యార్థులకు సహాయపడుతుంది. అదేవిధంగా ఈ క్లింకారా ఫౌండేషన్ పేజ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నిన్న మేము అప్లోడ్ చేసిన ఫైమా గారి వీడియో చూసి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్కి జాబ్ సర్చింగ్ కోసం వచ్చిన ఒక అమ్మాయి మా ఎండి లక్ష్మీ మేడం గారికి హాస్టల్ ఫీజు కట్టలేకపోతున్నానని మెసేజ్ చేసింది. మా లక్ష్మీ మేడం ఎంక్వైరీ చేయించి హాస్టల్ ఫీజు 5000 కట్టడం జరిగింది. అలాగే ఆ అమ్మాయి ఖర్చుల కోసం 3500 ఇవ్వడం జరిగింది. మీలో ఎవరైనా ఈ అమ్మాయికి జాబ్ వేకెన్సీ చూపగలిగితే హెల్ప్ చేసిన వారు అవుతారు. మీలో ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే చివర్లో ఇచ్చిన స్కానర్ ద్వారా డొనేట్ చేయండి. మా క్లింకారా ఫౌండేషన్ ప్రయాణం హైదరాబాద్ చేరింది. హైదరాబాద్ సనత్నగర్ నుండి ఒక అబ్బాయి కాల్ చేసి వాళ్ళ అక్క పిల్లల ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతుంది అని మాకు తెలియజేశారు. మేము వెంటనే వెళ్లి మా క్లింకారా ఫౌండేషన్ తరపు నుంచి పిల్లల ఫీజు కట్టగలిగాము. ఇలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతుంటే మాకు తెలుపగలరు. మాకు తోచినంత సహాయం మేము చేస్తాము. అలాగే మా పేజ్ ని ఫాలో చేయండి. హలో హాయ్ అందరికీ నమస్తే అండి. ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి. సార్ నా పేరు శ్వేత. మదర్ చనిపోయింది, మా ఫాదర్ చనిపోయారు. 3 months బ్యాక్ యాక్సిడెంట్ అయ్యింది. లెగ్ పెయిన్ చాలా వచ్చిందని కొంచెం ఒక 10 days పోకపోతే వాళ్ళని జాబ్ల నుంచి తీసేశారు. నాకు ఎవరు లేరు. ఇక్కడ దిల్సుఖ్నగర్లో హాస్టల్లో ఉంటున్నా ప్రెజెంట్గా. ఈ మంత్ హాస్టల్ ఫీజు కట్టాలని మీకు అడుగుతున్నా సార్, కొంచెం హెల్ప్ కావాలి. చూశారు కదండి. ఈ వీడియో చూసిన వెంటనే మా క్లింకారా ఫౌండేషన్ ఎండి లక్ష్మీ మేడం గారు స్పందించి అమ్మాయి హాస్టల్ ఫీజు కట్టారండి. ఆ అమ్మాయి హెల్త్ ఇష్యూ కూడా ఉందండి. అమ్మాయికి సపరేట్గా 1000 rupees కూడా హెల్ప్ చేశారు. క్లింకారా ఫౌండేషన్ వాళ్ళు ఎంతోమందికి విద్యార్థులకు హెల్ప్ చేస్తుంది, చేయబోతుంది. సో మీ వంతు మాకు సహాయం కావాలి. అది 1 రూపాయి అయినా పర్వాలేదు, పేద విద్యార్థులకు సహాయపడుతుంది. అదేవిధంగా ఈ క్లింకారా ఫౌండేషన్ పేజ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, ఎలా ఉన్నారు? ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంది మిడిల్ క్లాస్ సింగిల్ పేరెంట్ పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది పడుతూ మధ్యలోనే ఆపేస్తున్నారు. అందుకోసం మన ముందుకు వచ్చారు క్లింకారా ఫౌండేషన్ వాళ్ళండి. వాళ్ళకి తోచినంత సహాయం చేస్తూ ఎంతో కొంత ఫీజులు అనేది చెల్లిస్తుంది. రీసెంట్ గా మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఫీజు అనేది చెల్లించారండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ రీలు ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఈ ఫౌండేషన్ వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయొచ్చండి. లేదు మాకు వీలు కాదు అన్న వాళ్ళు ఈ వీడియోని అయితే ఒక 10 మందికి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అలాగే వాళ్ళ పేజ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.